ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని నామము ఇప్పటికీ కూడా గ్రహించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవుని నామాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో, ఆయన యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు. ఉదాహరణకి దేవుని శిష్యులై ఉన్నటువంటి వారు వారి సొంత ప్రజల మధ్యలోనే పరాయి వాళ్ళుగా బతుకుతా ఉన్నారు. నిజానికి మనం వేరే దేశానికి వెళ్ళామా అనుకోండి, అక్కడ మనము పరాయి దేశం, పరాయి మనుషులు అని చెప్పి పిలవబడతాం. కానీ చిత్రం ఏంటంటే, అప్పుడైనా ఇప్పుడైనా దేవుని ప్రజలని, దేవుని నమ్ముకున్నటువంటి దేవుని ప్రజల్ని పరాయి వాళ్ళుగా చూస్తారు. వీళ్ళు పక్క దేశం వాళ్ళేమో వ్యాపారం నిమిత్తం వచ్చారు, బతుకు తెరువు కోసం వచ్చారు అన్నట్లుగా మన దేశంలోనే, మన ప్రజల మధ్యలోనే మనము పరాయి వారిగా ఉంచబడతాం. ఎందుకంటే ఆయన నామాన్ని ఆశ్రయించి ఉన్నాం కదా. అందుకు ఈ శిష్యులైనటువంటి వాళ్ళు దేవుని నామాన్ని ఆశ్రయించి పరాయి వాళ్ళుగా పిలవబడతా ఉన్నారు. ఆ ప్రజల మధ్యలోనే పొట్ట చేత పట్టుకొని వేరే దేశానికి పోయింది కాదు, వేరే దేశంలో పరాయి వాళ్ళమని చెప్పి నన్ను బతుకుతున్నదే లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వారి సొంత ప్రజల చేతనే పరాయి వాళ్ళుగా ఎంచబడి బెదిరింపులకి గురవుతా ఉన్నారు. మనకి కూడా బెదిరింపులు ఇంకా ఇదని చెప్పుకోవటానికి లేదు, అన్నీ ఎదురైతాయి. బెదిరింపులకి, వివక్షకి, ఇంకా అంతకుముందు ఎన్నడూ వినని కూడా వినాల్సి వస్తుంది. ఆయన నామాన్ని ఆశ్రయిస్తే, ఆయన నామాన్ని ఆశ్రయించినటువంటి మనము ఆయన ఎంతటి సామర్థ్యం కలిగినోడో ధ్యానించుకుందాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండరు కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. దేవుని ప్రజల్ని బెదిరిస్తా వాళ్ళ దేశంలోనే, వాళ్ళ ఊరిలోనే, వాళ్ళ ప్రజల మధ్యలోనే బెదిరింపులకు దిగుతా ఉన్నారు. చిత్రం అంటే చిత్రం చూడండి. దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి మనము ఆ శక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఏమారుపాటుగా కూడా మర్చిపోవద్దు. అందుకే ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో మనము ఉండనేవద్దు. ఎందుకంటే ఆ శక్తి ఏం చేస్తుందంటే, ఎదుటిన్నటువంటి వాళ్ళకి, మనల్ని భయపడతారు చూడండి, వాళ్ళకి గుండెలో ధైర్యాన్ని తీసేస్తుంది ఈ పేరు. ఎందుకంటే ఈ పేరు మనకి గొప్పది, ఇంతకు మించినటువంటి పేరు మరొకటి లేదు అని చెప్పుకునేంతగా మన పక్షంగా ఉంటుంది. ఈ దేవుని శిష్యులందరూ ఆయన పేరుని ఆశ్రయించారు కదా, మనలాగనే. ఆయన శక్తిని ఆశ్రయించారుగా, మనకులాగనే. ఆశ్రయించినటువంటి వీళ్ళు యేసు ప్రభువే దేవుడు. ఆయన మాత్రమే శాశ్వత కాలం ఉండేటువంటి సృష్టికర్త. ఆయన మాత్రమే మనుషుడు ఊపిరి తీసుకోవడానికి కారకుడు అని చెప్తా ఉంటారా. ఈడు ఇక బయలుదేరిన రీడు ఇట్లా జుట్టు వెక్కునే వాళ్ళు ఉంటారుగా. వీళ్ళేం చేశారంటే, ఇటువంటి ఈ పనికి రానటువంటి
ఎందుకు కూడా పనికి రానటువంటి కొంతమంది పనికి మాలిన వాళ్ళందరూ కలిసి ఒక సభగా ఏర్పడి వీళ్ళందరూ దేవుని గురించి బోధిస్తున్నటువంటి వారిని బెదిరింపులకి గురి చేయటం మొదలుపెట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ప్రజల ముందు నిలబెట్టి బెదిరిస్తా ఉన్నారు. అక్కడికి బెదిరింపులతోటి ఆగిపోయింది. దేవుడు కూడా మనకేం చేస్తాడంటే వెనుక నుంచి బలాన్ని ఇస్తాడు. పుష్ చేస్తాడు. ఆయన మనల్ని ముందుకు నెడతాడు సేవలో. ఎలాగో తెలుసా, మన బలగం అనేది పెరుగుతూ ఉంటుంది. మ్యాన్ పవర్ అంటే మనుషుల యొక్క బలం అనేది మనకి దండిగా ఉంటుంది. మనకి దేవుడు బలాన్ని ఇచ్చి ముందుకు పెడతాడు. వీళ్ళు బెదిరింపులు దాకే వచ్చారు. ఇక ముందుకు పోట్ల. ఎందుకు పోట్ల ముందుకంటే వెనుక దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు మీకులాగా ఈ అపోస్తలులతో పాటు కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడయ్యున్నటువంటి శక్తిమంతునికి మహిమ. కలిసిపోయారు కదా. కలిసిపోయినటువంటి వీళ్ళను చూసి ఆ సభ వాళ్ళు భయపడతా ఉన్నారు. వీళ్ళని బెదిరింపులతోటే మనము ఆగిపోవాలి. అంతకుమించి ముందుకు పోయినవా వాళ్ళు అనుకున్నారు జనాలు, వాళ్ళు మనకి ఏదో ఒకటి చేస్తారు అని బెదిరింపులు దాకిపోయారు. అక్కడ ఉన్నటువంటి రక్షింపబడినటువంటి వారిని, క్రీస్తుని గురించినటువంటి సువార్తను విని ఆయనను అనుసరించేటువంటి వారి యొక్క బలము పెరిగిపోయినందుకు ఆడున్నటువంటి ఆ సభను ఏర్పాటు చేసినటువంటి ఈ పిచ్చి మంద వీళ్ళు దేవుని ప్రజలైనటువంటి వారిని చూసి భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది అందులో ఒక అర్థం ఉంది. నిన్నగాక మొన్ననే జరిగింది. అది కూడా ఆయన చనిపోయి మన మధ్యలోనే ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచాడు. పోనీ మనం చూడలే ఎట్లాగ నమ్ముతున్నాం అంటే ఆయన పేరు మీద చేసే ప్రతి పని కూడా నమ్మే వారికి అవును లేచి ఉండొచ్చు, ఆయన లేచి ఉండొచ్చు అనే విధంగా ఆయన పనులు ఉంటా ఉన్నాయి. అందుకు మిగిలినటువంటి ప్రజలందరూ కూడా అపోస్తలులతో కలుసుకుంటా ఉన్నారు, వాళ్ళతో చేర్చబడతా ఉన్నారు. సంఘము పెద్దగైతా ఉంది. ఇక సభ వాళ్ళు ఏం చేయాలో ఏం పాలుపోక బెదిరించి విడిచిపెడతారు. ఎంతటి మూర్ఖమైనటువంటి జనాలంటే, ఎంతటి ఆలోచన చెడినటువంటి జనాలంటే అంతటి చెడిపోయినటువంటి జనాలు. వీసా తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశానికి పోతే మనోళ్ళు కాదురా వీళ్ళు అని అంటే, అవును నేను మీ వాళ్ళు కాదు అని చెప్పవచ్చు, కరెక్టే. కానీ పుట్టి పెరిగినటువంటి మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మన ఊర్లోనే బెదిరింపులకు గురవుతా ఉన్నామంటే ఏ పాటి ముచ్చట, ఏ పాటి మాట ఇది ఎక్కడన్నా జరుగుతుందా? మరి అంత కాని పని ఏం చేస్తా ఉన్నా? కాని పని చేసేటోళ్ళు ధైర్యంగా తల అంత పైకెత్తి ఏదో ఆకాశాన్ని చూస్తున్నట్లుగా నడుచుకుంటా పోతా ఉంటే ఆ కాళ్ళ కింద రాళ్ళు తగులుతాయని చెప్పినని ఆ కార్పెట్లు వేసి రండని అట్లా పిలిచే పరిస్థితులు. ఏ కాని పని చేయనటువంటి వీళ్ళు, ఏ కాని పని చేసిన వాళ్ళు కాదు. ఇటువంటి వీళ్ళకి బెదిరింపులు. అయితే అప్పుడు ఇప్పుడు దేవుని యొక్క ప్రభావము మనతో పాటు ఉంటుంది. ఎందుకంటే ఆయన శక్తిని మనము ఆశ్రయించును. ఆయన నామము మనకి అన్నిటికంటే గొప్పది. ఆ గొప్పదైనటువంటి నామం ఏం చేస్తుందంటే మనకి ఆస్తులు, మనకి బండ్లు బంగారం డబ్బులు పోగేసుకునేంత సామర్థ్యం ఉండకపోవచ్చు, కానీ మంది పెరుగుతారు, ప్రజలు పెరుగుతారు. అదే మన బలం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన శక్తిని ఆశ్రయించేటువంటి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. అదే మనకి బలం. ఈ బలము, ఈ నామము ద్వారా
మనకు అనుగ్రహించబడుతుంది. కీర్తనకారుడు ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము మనం చదువుకున్నట్లయితే కనపడుతుంది. కీర్తనలు కాదు, తర్వాత కీర్తనలోకి వద్దాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. దేవుణ్ణి ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. టైము కాదు, నిత్యము కూడా. ఇంత సమయము ఇంతవరకే అని కాదు, ఆయన అన్ని సమయాల్లో వెదకగలిగినటువంటి దేవుడు ఆయన. ఆ బలమైనటువంటి దేవుణ్ణి కనుక మనం ఆశ్రయించినట్లయితే, వెతికినట్లయితే, ఒక సమయం అనేది లేకుండా అనుదినము కూడా ఆయన నామాన్ని మనము అనుసరించినట్లయితే మనకేమి జరుగుతుందంటే ప్రజల మధ్యలో బలం అనేది కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే అంతటి పేరును మనం ఆశ్రయించడం, అంత గొప్ప పేరును మనము అనుసరిస్తూ ఉన్నాం. ఈ పేరుకు మించినటువంటి పేరు మరొకటి లేదు. అందుకే దేవుడు ఈరోజు వాగ్దానం చేసి సెలవిస్తూ ఉన్నటువంటి దేవుని వాగ్దానం ఏమిటంటే, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. దేవుని పేరు ఆయన ఎడల విశ్వాసం ఉంచినటువంటి వారికి ఉత్తమమైంది. మరి ఇక మించినటువంటిది ఇంకొకటి లేనే లేదు. ఆయన పేరులో అంతటి బలం ఉన్నది, అంతటి సామర్థ్యం ఉంది, అంతటి శక్తిని మనకి దేవుడు ఆయన చూపిస్తాడు ఆయన నామాన్ని బట్టి. అందుకే ఈ నామానికి సాటి అయినది కానీ సమమైంది కానీ మరొకటి లేదు. ఆ నామమును మనం ఆశ్రయించి ఆయనలో నడుచుకుంటా ఉన్నామా. ఎవడు ఏ రకంగా నిలబడాలని చూసినా వానికి ఉన్నటువంటి బలం అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే వాడు ఊహించని విధంగా తీసి పక్కకు పెడతాడు. ఊహించని విధంగా వాళ్ళ జీవితాల్లో ఆయన చేతి యొక్క కార్యాన్ని చూస్తే వాడు మరొకసారి ఈ ఛాయల వైపే రాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరు చూడాలి, ఆ శక్తిమంతుడిని ఆశ్రయించినటువంటి మీ జీవితాలలో ఇంతటి కార్యాలు చూడాలి. అందుకే నిత్యము కూడా ఆయన నామాన్ని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని ఎప్పటికీ కూడా నిలిచి ఉండండి. ఆమేన్. దేవుడు తప్పక ఆయన నామమును ఆశ్రయించినటువంటి మన జీవితాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తాడు. తప్పిపోయేటువంటి జీవితాలు అయితే కాదు మనం. ఎందుకంటే ఆయన నామమును మనం ఆశ్రయించి ఆయన శక్తిలో మనము స్థిరపడతా ఉన్నాం. ఆయన శక్తిలో ఒట్టి పేరును ఆశ్రయించి వెనకపోయేటువంటి బాబుత కాదు, ఆ నామములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆ శక్తి అన్నిటికంటే అందరికంటే పైన ఉన్నది. ఆ పైన ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుందంటే మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి ఈ లోకపు మాటని, అధికారాన్ని తీసి పక్కన పెడతాం. అంతటి పరిశుద్ధునికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా నిజముగా నీ నామమును ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీ పరలోకపు కార్యములను జరిగించుటకు సిద్ధ మనస్సు కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధతను బట్టి నీ నామమునందు నిరీక్షణ కలిగినటువంటి ఈ పరిచర్యలో ఉన్నటువంటి నీ ప్రజలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరలోకపు శక్తి చేత, మీ పరలోకపు బలము చేత నీ ప్రజలకు కృప చూపించమని, వారు ఉన్నటువంటి ప్రతి సమయంలో ప్రతి స్థితిలో నీ సాహస కార్యములను జరిగించి నీ ప్రజలకు ఈ మహనీయులు దేవుడుగా తోడై ఉండి వారు ఉన్నటువంటి స్థలమును వారికి నిత్య స్వాస్థ్యముగా ధరింపచ్చుమని, లోకపు ప్రతి అధికారమును, మనుషుని ప్రతి మాటని కూడా నీ పవిత్రమైన శక్తి ముందు నిలువనియక కొట్టివేసి
నీ నామము ఎంతటి ఉత్తమమైనదో నీ ప్రజలకు నీ శక్తి కలిగిన కార్యముల ద్వారా రుజువుపరచమని మీ పాదముల యొద్ద ఈ మనవులను ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడై ఉండను గాక. ఆమేన్.